హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మీరు చూస్తున్న టెంపుల్ అయితే పెనుగొండలోని పురాతన టెంపుల్ అండి. ఇది చెరువు కట్టకు దగ్గరగా ఉంటుంది. పురాతన టెంపుల్ అన్నమాట. లోపలికి వెళ్తే ఇలా ఉందండి, విశాలంగా ఇలా చెట్లతో నిండి ఉంది. ప్రశాంతంగా కూర్చోడానికి అరుగులు కూడా ఉన్నాయండి. ఇలానే లోపలికి వెళ్తే టెంపుల్ మొత్తం ఇలా ఉంటుందండి. బయట నుంచి ఇలా ఉంది. ఇక్కడ మెట్లెక్కి మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ ముందుగా మనకు బయటనే నందీశ్వరుల వారు మనకు దర్శనమిస్తారు. చూసారా ఎంత పెద్దగా, ఎంత చక్కగా ఉన్నారు కదా. పసుపు అలంకరణతో చాలా చక్కగా ఉన్నారండి నందీశ్వరుల వారు. బయట ఇలా కూర్చోడానికి చుట్టుపక్కల ఇలా మనకు బెంచెస్ కూడా కనిపిస్తాయి. చూస్తున్నారుగా ఎంత విశాలంగా ఉంది టెంపుల్ మొత్తం. చాలా పెద్దదండి, చాలా పురాతన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించబడింది. అది కూడా మీకు చూపిస్తాను. చూసారా, బయట నుంచి మనకు రాతి కట్టడం చక్కగా కనిపిస్తుంది. ఇది లోపలికి వెళ్ళే దారి అండి, దారి తలుపులు. ఇలా మనము లోపలికి వెళ్తే చూసారా, పూర్తిగా స్తంభాలు కూడా రాతి కట్టడంతోనే నిర్మించబడింది. మనకు వెళ్ళేటప్పుడు కుడివైపున నవగ్రహాల దేవతలు కనిపిస్తారండి. అలానే ముందుకు వెళ్తే ఇంకొక నందీశ్వరుల వారు మనకు దర్శనమిస్తారు. శివుడు ముందు ఖచ్చితంగా నందీశ్వరుల వారు ఉండాల్సిందే కదా, కాపలాగా. ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయండి. నాగేంద్రుల వారివి చాలానే విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ వినాయకుల వారి విగ్రహం కూడా ఉంది. చూస్తున్నారుగా, ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి. చాలా దేవతలు కొలువై ఉన్నారు. ఇటువైపు కూడా వినాయకుల వారు, అలాగే కుమారస్వామి వారు మనకు దర్శనమిస్తారు. మళ్ళీ ఇక్కడ వినాయకుల వారు చూసారా, అన్నీ కూడా పురాతన కట్టడాలండి. రాతితోనే చెక్కబడి ఉన్నాయి. నాకైతే చాలా చూడముచ్చటగా అనిపించింది. మన పురాతన విగ్రహాలు ఇక్కడ చాలానే ఉన్నాయండి. పెనుగొండ అంటేనే శ్రీకృష్ణదేవరాయలు ఏలిన ప్రదేశం కదా, అందుకని ఇక్కడ చాలా పురాతన దేవాలయాలు మనకి కనిపిస్తాయి. లోపలికి వెళ్తే ఇలా శివయ్య కూడా మనకు దర్శనమిస్తాడండి. చూసారా ఎంత లోపలికి ఉన్నాడో కదా. మనం ఇక్కడ బయట నుంచే దర్శించుకోవాలి. శివుడి విగ్రహం కూడా చాలా బాగుందండి. ఇలా కుడివైపున ఇంకొక దేవతలు మనకు దర్శనమిస్తారు. మనం ఇప్పుడు ప్రదక్షిణలు చేద్దామండి. ఎడమవైపు నుంచి ప్రదక్షిణలు చేద్దాము. చూసారా, దేవాలయం మొత్తం ఇలా రాతి కట్టడమే. అది కూడా ప్రతి స్తంభానికి ఇలా శిల్పకళ మనకు కనిపిస్తుంది. చూసారా, ఎక్కడ చూసినా ఇలా రాతి చెక్కడం, రాతి శిల్పాలు కనిపిస్తాయండి. దేవాలయం చుట్టూ ఇలా చిన్న కాలువ కూడా పారుతూ ఉందండి.
ఇక్కడ ఒక నాగుపాము తిరుగుతుందని ప్రసిద్ధి. చాలామంది చెప్తూ ఉంటారు. దేవాలయంకి ఇలా బ్యాక్ సైడు ఒక చిన్న రంధ్రం ఉందండి. ఆ రంధ్రం గుండా వెళితే పాము దూరేంత ప్రదేశం మాత్రమే ఉంది. అక్కడ అటువైపుకి పుట్ట ఏర్పడి ఉంది అని చెప్తారు. పాము అందులో వెళ్ళి విశ్రాంతి తీసుకొని తిరుగుతూ ఉంటుంది అని చెప్పుకుంటారండి. పూర్తి దేవాలయం నైట్ టైం చూస్తే ఇలా ఉంటుంది చూడండి. ఎంత చక్కగా ఉంది కదా. దేవాలయాలు అంటేనే నైట్ టైం దగదగ మెరిసిపోతూ ఉంటాయి కదా. మనకు తెలియనిది ఏముంది చెప్పండి. ఈ దేవుణ్ణి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అని పిలుచుకుంటారు. బయట కూడా ఇలా చూడండి, ప్రతి రాతికి శిల్పాలతో చెక్కబడి ఉంది. చూస్తున్నారుగా ఇలా కదా. నాకైతే చాలా బాగా అనిపించిందండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది. టెంపుల్ నుంచి కాస్త ముందుకు వెళ్ళి కుడివైపుకు వెళ్తే ఇలా పెద్ద బావి వస్తుందండి. నైట్ టైం ఈ బావి దగ్గరికి వెళ్ళడానికి నాకు కూడా చాలా భయం వేసింది. చాలా పెద్దదండి. ఇలా ఫెన్సింగ్ వేసేశారు ఎవ్వరు వెళ్ళకుండా. ఇక్కడ నాగదేవతల విగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ కూడా పాము తిరుగుతుంది అని ప్రసిద్ధి అండి. చూసారా, చాలా పెద్ద బావి. నైట్ టైం కదా, మీకు సరిగ్గా కనిపించట్లేదు. అక్కడ నాగదేవతలు ఉన్నారు చూడండి కదా. ఇలా బావి చుట్టూతల ఫెన్సింగ్ వేసేశారు ఎవ్వరు వెళ్ళకుండా. ఇంతకుముందు కొన్ని సంఘటనలు జరిగాయని చెప్పుకుంటారు. ఈ గుడి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి.